అన్నవరం దేవస్థానంలో అద్దె బకాయిలు కోట్లకు చేరుకున్నాయి. అద్దె బకాయిలు భారీ మొత్తంలో పేరుకుపోయిన బకాయిల వసూళ్ల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా? అసలు ఇంతగా బకాయిలు పేరుకుపోవడానికి గల కారణాలేంటి ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి వెలిసిన పుణ్యతీర్థం. వ్రతాలు, పెళ్లిళ్లు, నిత్యం భక్తులతో అలరారుతున్న ఆలయానికి దండిగా ఆదాయం వస్తోంది. అయితే దేవస్థానానికి సంబంధించి షాపుల లీజులు, ఇతర కాంట్రాక్టులకు సంబంధించి రావలసిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. అన్నవరం క్షేత్ర పరిధిలో ఉన్న 36 షాపుల లీజు, అద్దె చెల్లింపులు అడ్డగోలుగా సాగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. షాపుల లీజుల వ్యవహారంలో నేతల సిఫార్సులకు ఆలయ అధికారులు తందానా అంటున్నారు. ఈ కారణంతో సకాలంలో అధికారులు బకాయిలు వసూలు చేయలేకపోతున్నారని టాక్ వినిపిస్తోంది. నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలొస్తున్నాయి. అద్దె, లీజు గడువు పూర్తయినప్పటికీ వాటి బకాయిలు వసూలు చేయకపోవడంతో ఇప్పుడవి 3 కోట్లకు చేరుకున్నాయి. ఈ బకాయిల్లో ఆలయానికి ఆవు నెయ్యి సరఫరా, తాత్కాలిక పెళ్లి మండపాల కాంట్రాక్టులకు సంబంధించి అద్దెల బకాయిలు లక్షలు దాటి కోట్లకు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఆవు నెయ్యి దీపాల కాంట్రాక్టర్ 2 సంవత్సరాలకు గాను 94 లక్షలు చెల్లించాల్సిండగా కేవలం 20 లక్షలు మాత్రమే చెల్లించారని తెలుస్తోంది. అదేవిధంగా తాత్కాలిక పెళ్లి మండపాల్లో వివాహాలు జరిపించుకునేవారు డబ్బు చెల్లిస్తున్నా సదరు కాంట్రాక్టర్ దేవస్థానానికి 33 లక్షలు బకాయి పడ్డారు. ఇలా షాపులద్దెలు, ఇతర కాంట్రాక్టులకు సంబంధించిన బకాయిలు 3 కోట్లకు చేరుకున్నాయని తెలుస్తోంది. వరమిచ్చినా పూజారి వరమివ్వడు అన్నట్టుంది అన్నవరం దేవస్థానం పరిస్థితి. ఆదాయం నిండుగా ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకునే అధికారులు లేకుండా పోయారు. అధికారుల అలసత్వం కారణంగా కొండపై ఉన్న షాపుల్లో వస్తువుల ధరలపై నియంత్రణ లేకుండా పోయిందని భక్తులంటున్నారు. తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించి దేవస్థానంలో జరుగుతోన్న అవకతవకలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు. అడిగడిగినా ఏం కొన్నామన్నా చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు. అద్దెలు వసూలు చేసుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు గనక అద్దెలన్నీ వసూలు చేసుకొని ఆడ వచ్చిన డబ్బులతో టెంపుల్ ని, అక్కడున్న షాప్స్ ని ఇవన్నీ డెవలప్ చేసుకుంటే మాకు కూడా కంఫర్ట్ గా ఉంటది, మాకు కూడా హ్యాపీగా ఉంటది వెళ్ళి దర్శించుకోవడానికి. కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి అన్ని. దీపారాధన దగ్గరికి వెళ్తే దీపారాధన 100 రూపాయలు అంటున్నారు, 50 అంటున్నారు. కానీ ఇంత డబ్బులు వసూలు చేస్తున్నారు కదా, టోల్ గేట్ వసూలు చేస్తున్నారు. కానీ పార్కింగ్ కానీ ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంత డబ్బు వస్తుంది కదా, తిరుపతి తర్వాత తిరుపతి లాంటి అన్నవరం ఇంత డబ్బు ఆదాయం వస్తుంది కదా, ఏంటండి ఇంత ఇబ్బందికరంగా ఉందని అడిగితే మేము బోల్ డబ్బులు కడుతున్నాం అని ఏలంటున్నారు. ఇంత దారుణంగా వసూలు చేస్తున్నారు డబ్బులు. ఒక దీపారాధనకి 100 రూపాయలు ఏంటని అడిగితే మేము లక్షల్లో కడుతున్నామండి పాటలు అంటున్నారు. మేము వెళ్ళి అధికారులు వెళ్ళి అడిగితేనేమో వాళ్ళ డబ్బులు బకాయిలు కట్టలేదంటున్నారు. అన్నవరం దేవస్థానంలో అధికారుల అలసత్వం, అవకతవకలపై స్థానిక ఎమ్మెల్యే వరుల సత్యప్రభ స్పందించారు. దీనిపై ఇప్పటికే విచారణ ప్రారంభమైందని చెప్పారు. అన్నవరం దేవస్థానం మీద వస్తున్న ఆరోపణలు మా దృష్టికి రావడం జరిగింది. వీటిలన్నింటినీ కూడా ఇప్పటికే మేము మన రాష్ట్ర ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం, సీఎం గారు ఇప్పటికే అన్ని దేవాలయాల మీద కూడా ఒక సమగ్ర నివేదిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి పొరపాటు జరగకూడదని వారందరూ కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ అన్నవరం దేవస్థానం మీద కూడా ఇప్పుడు వచ్చిన ఆరోపణల్ని ఒకసారి మేము కూడా ఒక సమగ్ర నివేదిక ఇమ్మని చెప్పి అధికారులను కోరుతాం. ఒకవేళ ఎటువంటి పొరపాటైనా జరిగినప్పుడు తగిన చర్యలు తీసుకోవడానికి మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కోట్ల మంది భక్తులకు ఆరాధ్య దైవంగా ఉన్న అన్నవరం సత్యదేవుని ఆలయంలో తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత దేవస్థానం అధికారులదే. దేవస్థానం ఖజానాకు గండి కొట్టకుండా బకాయిలు రాబట్టి ఆలయ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పిస్తారని ఆశిద్దాం.